మీరు ప్రొఫెషనల్ కార్టూన్ వీడియో చేయాలనుకుంటున్నారా? కార్టూన్ వీడియో అంటే జస్ట్ కార్టూన్ వీడియో కాదు, ఫుల్ కార్టూన్ మారల్ స్టోరీ. వెయిట్, అండ్ ఇప్పుడే కాదు, ఫస్ట్ మీరు ప్రివ్యూ చూసేయండి. అండ్ ప్రివ్యూ తర్వాత మీరు యానిమేషన్ ఎలా చేయాలి అండ్ స్టోరీతో ఎలా రాయాలి అండ్ వాయిస్ ఓవర్ విత్ బ్యాక్గ్రౌండ్ జనరేట్ ఎలా చేయాలనేది నేనైతే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. అండ్ చాలామంది ఏంటంటే ఈ ఛానల్ని లైక్ కొట్టడం లేదు అండ్ అలాగే హైప్ అనేది ఇవ్వట్లేదు. హైప్ అంటే అదేదో మోటివేషన్ అయ్యాక హైప్ ఇస్తుంది చూడు, ఆ హైప్ కాదు. లైక్ చేసి కింద కామెంట్స్ పెట్టండి, నాకు హైప్ ఉంటుంది, నేను నెక్స్ట్ వీడియోస్ ఇలాంటివి చేయాలని నాకు ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. సో లేట్ చేయకుండా ఫాస్ట్గా లైక్ కొట్టేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నుంచి వీడియోస్ అనేది రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. రెగ్యులర్ అంటే రోజు కాదనమాట, వారానికి ఒక 2-3 వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి. మీరు చూసేయండి. అండ్ ఫ్రీ యానిమేషన్ కోర్స్ కావాలంటే ఫుల్ స్టోరీ మేకింగ్ వీడియో అయితే నేను చేస్తున్నాను. అండ్ మీకు క్యారెక్టర్స్ బ్యాక్గ్రౌండ్స్ ఏమైనా కావాలనుకుంటే పర్చేస్ చేసుకోవాలి. వెబ్సైట్. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి పచ్చని పొలాల మధ్య కబుర్లు చెప్పుకునేవారు. రాము తన కష్టాన్ని, సీత తన కలలను పంచుకునేవారు. పెద్దల అంగీకారంతో ఊరంతా మెచ్చేలా వారి పెళ్లి జరిగింది. సీత అత్తగారి ఇంట్లో అడుగుపెట్టింది. మీరైతే ప్రివ్యూ అయితే కంప్లీట్ చేసుకున్నారు కదా. అండ్ ప్రివ్యూలో చూసినట్టే మనం స్టోరీ అయితే చేస్తున్నాం. సో స్టోరీ అంటే సేమ్ టు సేమ్ కాదనమాట. ఇక్కడ చూసుకుంటే మనం కొత్తగా స్క్రిప్ట్ అయితే రాస్తున్నాం అండ్ కొత్తగా బ్యాక్గ్రౌండ్స్ ఎలా జనరేట్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుంటున్నాం. అండ్ దాంతోపాటు వాయిస్ ఓవర్ కూడా ఇచ్చి అండ్ కైన్ మాస్టర్లో మనం ఒక ఇంట్రో అండ్ లోగో ఇంట్రో ప్రతి ఒక్కటి అయితే చేయబోతున్నాం. ఈ వీడియో అయితే చాలా లెంగ్తీగా అయితే ఉండబోతుంది. ఈ లెంగ్తీగా ఉన్న వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూసుకోండి. నేను మధ్యలో చెప్పిన పాయింట్స్ ఏమైనా ఉంటే అవి మీరు మిస్ అవుతారు. సో మిస్ కాకుండా మీకు టైం దొరికే కొద్దీ మీకు ఏమైనా వర్క్ ఉంటే చూస్తున్నప్పుడు వీడియో ఆపేసి మరి తర్వాత చూసుకోవచ్చు, అక్కడ నుంచి కంటిన్యూ చేసుకోండి. అంతే తప్ప మీరు వీడియో అనేది స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే ఇందులో కొన్ని మెయిన్ పాయింట్స్ అయితే ఉంటాయో వాటైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే యూట్యూబ్ కొత్త పాలసీ అయితే వచ్చేసింది కదా, అది చాలా మంది క్రియేటర్స్కి కాదు, జస్ట్ కార్టూన్ వీడియో చేసే వాళ్ళకి మాత్రమే ఎఫెక్ట్ ఉంటుంది. సో ఏమేం చేయాలని, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది అయితే నేను వీడియోలో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లేకపోతే ఇందులో కుదరకపోతే దాని గురించి ఒక డీటెయిల్గా వీడియో అయితే తెస్తాను. సో అందరూ ఇంట్రెస్ట్గా అయితే చూడండి అండ్ వీడియోకి లైక్ చేసి అండ్ మన టాపిక్లోకి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం స్క్రిప్ట్ రైటింగ్ దగ్గర నుంచే స్టార్ట్ చేసేద్దాం. సో గైస్, ఫస్ట్ అయితే స్క్రిప్ట్ రైటింగ్ రాసుకోవడానికి నేను కొన్ని యాప్స్ అయితే చెప్తాను. అది మీరు ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి. ప్లేస్టోర్ నుంచి అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. ప్లేస్టోర్ అయితే ఓపెన్ చేయండి. ప్లేస్టోర్ ఓపెన్ చేసాక ఇక్కడ సెర్చ్ బార్లో సెర్చ్ చేసుకోండి, గూగుల్ డాక్స్ అయితే సెర్చ్ చేసుకోండి. గూగుల్ డాక్స్ పైన సెర్చ్ చేస్తే ఫస్ట్ ఈ యాప్ అయితే ఉంటుంది. దానిపైన ట్యాప్ చేసి ఇది అనేది ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇది ఎందుకన్నా మీకే అర్థమైపోతుంది. అండ్ ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసేయండి. ఇప్పుడు మనం స్క్రిప్ట్ రైటింగ్ రాయడానికి ChatGPT అయితే యూజ్ చేయట్లేదు, గూగుల్ AI అయితే యూజ్ చేస్తున్నాం. ఇక్కడ సెర్చ్ బార్లో గూగుల్ AI అని సెర్చ్ చేసుకోండి. ఇక్కడ గూగుల్ AI సెర్చ్ చేశాక ఇక్కడ సెకండ్ లింక్ పైన ట్యాప్ చేసేయండి. అండ్ ఇక్కడ ఈ టెక్స్ట్ మెసేజ్ బాక్స్ ఏదైతే ఉంటుందో దానిలో మీరు మెసేజెస్ అండ్ మీ స్టోరీ ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా రన్ చేసుకోండి. ప్రీవియస్లో నేను చెప్పాను మీకు చాలా, అక్కడ స్టోరీ రాయాలంటే మీకు యూనిక్గా ఉండదు, వర్డ్స్ సరిగా రావు. కాబట్టి ఇక్కడ గూగుల్ AI అనేది యూజ్ చేస్తున్నాను. ఇక్కడ సేమ్ టు సేమ్ మీకు తెలుగులో అంటే తెలుగులో మీ ఏ లాంగ్వేజ్లో కంఫర్టబుల్ అయితే ఆ లాంగ్వేజ్లో మీరు దీంతో చాట్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఏ లాంగ్వేజ్ సరిగా అర్థమయ్యేటట్టుగా ఏఐకి అనేది మనము ఎక్స్ప్లెయిన్ చేయాలి. ChatGPT వస్తుంది నా నోట్కి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనము మెసేజ్ అనేది రన్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే ఐ వాంట్ ఇక్కడ మనం లెంగ్త్ ఎక్కడి వరకు కావాలి అంటే ఇక్కడ 6 minutesకి 6 minutes అండ్ suitable
scenes and not for heavy animation. అంటే యానిమేషన్ ఎక్కువగా హెవీగా ఉండకూడదు, ఎందుకంటే మనము ఫస్ట్ టైం బిగినర్గా చేస్తున్నాం కాబట్టి సింపుల్ యానిమేషన్ స్టోరీ అనేది క్రియేట్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే హెవీగా సీన్స్ యాడ్ అవ్వద్దు, అండ్ ఇక్కడ స్టోరీ అనేది డీటెయిల్గా ఉండాలి. క్యారెక్టర్ డైలాగ్స్ అండ్ నరేషన్ లెంగ్తీగా ఉండాలి అండ్ డైలాగ్స్ కూడా లెంగ్తీగా ఉండాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే సింపుల్ విలేజ్ స్టోరీ ఇన్ తెలుగు వర్డ్స్. ఇలాగ ఇక్కడ మెసేజ్ అయితే ఉంది కదా, దానిపైన రన్ పైన ట్యాప్ చేస్తాను, ఇలాగ రన్ అనేది అయిపోతుంది. ఇక్కడ చూసుకుంటే ఈ విధంగా అయితే స్టోరీ జనరేట్ చేయడం స్టార్ట్ చేసేస్తుంది గూగుల్ ఏఐ. ఈ కథ పేరు వచ్చేసి నిజాయితీ అత్యాస అని ఉంది. ఇక్కడ చూసుకుంటే ఈ విధంగా రాజయ్య నిజాయితీ, సోమయ్య అత్యాస అనే ఒక టైటిల్ పెట్టేసి ఇలాగైతే ఇచ్చేసింది అనమాట. సీన్ 1 రామయ్య పరిచయం అనేది దృశ్యం అంటే ఇదొక సీన్ అనమాట. పొలాల మధ్య నరేషన్ ఇక్కడ అనగనక ఒక అందమైన ఊర్లో అని ఉందన్నమాట. ఇక్కడ చూసుకుంటే రామయ్య తనలో తాను ఇలాగ మాట్లాడుకుంటూ స్టోరీ అనేది జనరేట్ చేసింది. ఈ విధంగా లెంగ్తీగా స్టోరీ అనేది జనరేట్ చేసుకుంటూ వెళ్తుంది. ఇక్కడ మారల్ కూడా ఇస్తుంది అనమాట లాస్ట్కి. ఇక్కడ చూసుకుంటే సోమయ్య సిగ్గుతో తలదించుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. రామయ్య తన నిజాయితీ వల్ల గౌరవంగా బతికాడు అనేసి ఇక్కడ ఏ తెలుగు వర్డ్స్ అనేది మిస్టేక్ లేకుండా స్టోరీ అనేది రాసేసింది. ఇక్కడ చూసుకుంటే ఈ స్టోరీని నేను కాపీ చేస్తాను. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ సీన్ నుంచి ఇక్కడ ఉంది కదా, ఇది క్యారెక్టర్స్తోనే ఇలాగా హోల్డ్ అండ్ ట్యాప్ చేసి ఇవన్నీ సెలెక్ట్ అయిపోతున్నాయి. అందుకే నేను ఇంకొక మెసేజ్ అయితే రన్ చేస్తున్నాను. స్టోరీ ఈజ్ వెల్ బట్ కెన్ యూ గివ్ మీ కాపీ కోడ్ టైప్ లాగా ఇవ్వమని అంటున్నాను. ఇక్కడ మెసేజ్ అయితే రన్ చేస్తున్నాను. సో యూనిక్గా ఒక స్క్రిప్ట్ అయితే రెడీ చేసుకున్నాం. ఇక్కడ కాపీ కోడ్ టైప్ లాగా అయితే స్టోరీ అనేది జనరేట్ చేస్తుంది. కొంచెం ఫ్యూ మినిట్స్ అయితే ఆగండి. ఈ విధంగా అయితే రెడీ చేసేసింది. ఇక్కడ కాపీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ కాపీ అంటే కాపీ చేసేయండి. అండ్ లేకపోతే ఇక్కడ పక్కన డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేసేయండి. ఇది డౌన్లోడ్ అనేది అయిపోయింది. అండ్ బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ గూగుల్ డాక్స్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేయండి. అండ్ ఇక్కడ ఈ స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు అక్కడ పేస్ట్ అనేది చేయాలి. అక్కడ పేస్ట్ చేసుకొని సేవ్ అనేది చేయాలి. ఇక్కడ ప్లేసెస్ పైన ట్యాప్ చేయండి. ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. ఫస్ట్ టైం ఎవరైనా ఉంటే న్యూ డాక్యుమెంట్ ఉంటుంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. అండ్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. స్క్రిప్ట్ ఏదైతే మనం కాపీ చేసామో ఇక్కడ పేస్ట్ అనేది చేసేయాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ విధంగా అయితే సేవ్ అనేది అవుతుంది. ఇక్కడ టైటిల్ ఏదైతే ఉందో దాన్ని హోల్డ్ అండ్ ట్యాప్ చేసి కాపీ చేయాలి. అండ్ ఇక్కడ టిక్ కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేసేయాలి. ఇక్కడ అన్టైటిల్ డాక్స్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. టైటిల్ అనేది ఓకే పైన ట్యాప్ చేసేయండి. ఆటోమేటిక్గా ఇక్కడ సేవ్ అనేది అయిపోయింది. అండ్ ఫస్ట్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ స్క్రిప్ట్ జనరేట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే మనం బ్యాక్గ్రౌండ్ అనేది జనరేట్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ జనరేట్ చేయాలంటే సేమ్ ఏం చేస్తారంటే ChatGPT ఓపెన్ చేసేయండి. ఇక్కడ న్యూ ట్యాబ్ తీసుకొని ChatGPT అయితే ఓపెన్ చేస్తున్నాను. సెర్చ్ బార్లో ChatGPT సెర్చ్ చేస్తున్నాను. ఫస్ట్ లింక్ పైన ట్యాప్ చేస్తాను.
ఇక్కడ ఒక ఇంటీరియర్ బ్యాక్గ్రౌండ్ అయితే జనరేట్ చేద్దాం. అంటే హౌస్ ఇంటీరియర్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో అది మనం జనరేట్ చేస్తాం. నేను ఈ ChatGPTతో యూజ్ చేసి బ్యాక్గ్రౌండ్స్ ప్రాంప్ట్ అనేది జనరేట్ చేశాను. సారీ, ఇక్కడ ఇమేజ్ జనరేట్ చేయము. ఇమేజ్ అనేది మనము వేరే వెబ్సైట్లో అయితే జనరేట్ చేస్తాం. ఇక్కడ చూసుకుంటే ఐ వాంట్ విలేజ్ రిచ్ కార్టూన్ హౌస్ ఇంటీరియర్ బ్యాక్గ్రౌండ్ ఫర్ 2D cartoon stories. Image is Indian స్టైల్, అంటే ఇండియన్ విలేజ్ స్టైల్లో కావాలి. ఇంటీరియర్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఉండాలని ఐ నీడెడ్ ప్రాంప్ట్ ఓన్లీ. ఈ మెసేజ్ అయితే రన్ చేస్తాను. ఈ విధంగా అయితే ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తుంది. ఇక్కడ ప్రాంప్ట్ ఉంది కదా, దాన్ని హోల్డ్ అండ్ ట్యాప్ చేసి ఈ విధంగా ఇక్కడ వరకు సెలెక్ట్ చేసి కాపీ అయితే చేసుకుంటాను. న్యూ ట్యాబ్ తీసుకొని ఇక్కడ సెర్చ్ బార్లో మళ్ళీ సెర్చ్ చేస్తాను విస్క్ AI. ఈ విధంగా సెర్చ్ చేస్తాను. ఫస్ట్ లింక్ అయితే కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేస్తాను. మనమైతే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది జనరేట్ చేస్తున్నాము. అండ్ కొంచెం లోడ్ అయితే తీసుకుంటుంది. అండ్ ఇక్కడ లాస్ట్గా లోడ్ అయితే అయిపోయింది. ఇక్కడ ఇంటర్ టూల్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూస్తుంటే లాగిన్ అయితే అడుగుతుంది. మీరు యాక్సెస్ అనేది ఇచ్చిన లాగిన్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ డిస్క్రైబ్ యువర్ ఐడియా అండ్ రోల్ డైస్ ప్రాంప్ట్ ఐడియాస్ అని ఉంది కదా, దానిపైన ట్యాప్ చేసి మెసేజ్ బాక్స్ పైన ఈ ప్రాంప్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు పేస్ట్ అనేది చేసేయండి. అండ్ ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ దానిపైన ట్యాప్ చేసి సైజ్ వచ్చేసి మీరు ల్యాండ్స్కేప్ అంటే 16:9 అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మెసేజ్ ఏదైతే ఉందో దాన్ని రన్ చేసేయండి. ఇక్కడ మీరు ఊహించిన విధంగా ఒక హై క్వాలిటీ బ్యాక్గ్రౌండ్స్ అయితే జనరేట్ చేస్తుంది. అది కూడా ఫుల్ డీటెయిల్ అండ్ ఫుల్ ఇండియన్ టైప్లో ఉండే విధంగా అయితే ఇక్కడ చూసుకుంటే ఈ విధంగా అయితే బ్యాక్గ్రౌండ్స్ అనేది జనరేట్ చేసింది. చూడడానికి ఎంత హై క్వాలిటీలో ఉన్నాయి. ఇక్కడ దానిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ ఆప్షన్స్ కొన్ని కనిపిస్తాయి, ఫేవరెట్ అండ్ షేర్ అండ్ డౌన్లోడ్స్ అని. డౌన్లోడ్ పైన ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ అనేది నేను డౌన్లోడ్ అనేది చేసుకుంటాను. ఈ బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంది కాబట్టి దీన్ని కూడా నేను డౌన్లోడ్ అనేది చేసుకుంటాను. బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఈ టెక్స్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ChatGPTకి వెళ్ళి మీరు ప్రాంప్ట్ తీసుకొని ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు. హై క్వాలిటీ బ్యాక్గ్రౌండ్స్ అనేది ఉంటాయి. సో సెకండ్ వచ్చేసి మనము బ్యాక్గ్రౌండ్ జనరేట్ చేయడం అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ సెకండ్ వచ్చేసి మనము వాయిస్ ఓవర్ జనరేట్ చేయాలి. వాయిస్ ఓవర్ జనరేట్ చేయాలంటే ఇక్కడ గూగుల్ డాక్స్లో వెళ్ళండి. ఫస్ట్ నెరేషన్ వాయిస్ ఏది ఉందో దాన్ని మీరు కాపీ చేసుకోండి. గూగుల్ డాక్స్లో ఇక్కడ ఫైల్ ఓపెన్ చేశాక Scene 1 అని ఉంది. ఇక్కడ చూసుకుంటే అనగనగా రామాపురం అనే ఒక అందమైన గ్రామం ఉంది కదా, దాన్ని హోల్డ్ అండ్ ట్యాప్ చేసి ఇక్కడ నరేటర్ అనేది హోల్డ్ అండ్ ట్యాప్ చేసి ఇక్కడ నుంచి అతని నైజాం అనేది కదా కాపీ చేస్తాను. కాపీ చేసి గూగుల్ ఓపెన్ చేసి మళ్ళీ గూగుల్ AIలోకి వెళ్తాను. నేను మళ్ళీ ఇక్కడ ట్యాబ్స్ అయితే ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ 3 లైన్స్ పైన ట్యాప్ చేసి ప్లే అరౌండ్ పైన ట్యాప్ చేస్తాను. అండ్ ఇక్కడ ఇలాగే కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ టెక్స్ట్ టు స్పీచ్ అండ్ మ్యూజిక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేస్తాను. అండ్ ఇక్కడ జెమినీ 2.5 లేకపోతే మీ ఇష్టం అనేది మీరు తీసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే పేడ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోకండి. ఇక్కడ జెమినీ 2.5 Pro ఉంది కదా, ప్రీవ్యూ అని దానిపైన ట్యాప్ చేసేయండి. అండ్ ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే డబల్ స్పీకర్ వాయిస్ అయితే ఉంది, దాన్ని మీరు ఇక్కడ 3 లైన్స్ అయితే కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ సింగిల్ స్పీకర్ ఆడియో ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేసేయండి. అండ్ నెరేటర్ వచ్చేసి ఇక్కడ జైఫర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఈ క్యారెక్టర్ నేరేటర్స్ అయితే ఉంటాయి.
మీకు ఇష్టమైనది మీరు సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. నాకు వచ్చేసి ఇక్కడ ఫస్ట్ క్యారెక్టర్ ఉంటుంది ర్యాండమ్గా, అండ్ ఫీమేల్ వాయిస్ ఓవర్ ఉంటుంది ఆమెకు. కాబట్టి ఇక్కడ నేను నరేషన్కి అదే వాయిస్ యూస్ చేస్తాను, నాకు మంచిగా అనిపిస్తుంది ఆ వాయిస్. అందుకని టెక్స్ట్ కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేసేయండి. అండ్ ఇక్కడ అనగనగా రామాపురం ఉంది కదా, ఈ ప్రాంప్ట్ అనేది ఇక్కడ డైలాగ్ అనేది ఇక్కడ ప్రెస్ చేస్తాను. ఇక్కడ చూసుకుంటే స్టైల్ ఇన్స్ట్రక్షన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ ఫ్రెండ్లీ అని ఉంది కదా, ఇక్కడ రీడ్ ఏ లౌడ్ ఆఫ్ వామ్ అండ్ ఫ్రెండ్లీ ట్యూన్ ఉంది. ఈ ఫ్రెండ్లీ తీసేసి మీరు సాడ్గా అండ్ మీరు కోపంగా అంటే యాంగ్రీ మూడ్ లాగా మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫ్రెండ్లీ నేను మ్యారేషన్ చేస్తున్నాను కాబట్టి ఫ్రెండ్లీగా అయితే పెట్టుకుంటున్నాను. లేకపోతే నేను కోపంగా ఉన్న సీన్ ఏమైనా ఉంటే ఇక్కడ ఫ్రెండ్లీ తీసేసి సాడ్ అని ఇచ్చేస్తాను, యాంగ్రీ మూడ్లో ఉన్నట్టుగా ఇచ్చేస్తాను. ఇక్కడ మనకు కావాల్సిన వేరియేషన్స్ అని మనకు ఇచ్చేస్తుంది అనమాట. ఇక్కడ అనగనగా రాజు ఇక్కడ ఉంది కదా, ఈ ప్రాంప్ట్ నేను ఇక్కడ రన్ చేస్తాను. కొన్ని మినిట్స్ అంటే కొన్ని 5 minutes వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ జనరేట్ చేస్తుంది ఆడియో. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ కార్నర్లో వాయిస్ అనేది జనరేట్ చేసి పెట్టేసింది. అండ్ ఇక్కడ 3 lines ఉంది కదా, దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేసేయాలి. సో ఇక్కడ డౌన్లోడ్ అని అనిపిస్తుంది, ఎందుకంటే మనం ఒకే టైప్లో నేమ్లో ఉండే ఫైల్ మనము వాయిస్ ఓవర్ అనేది డౌన్లోడ్ అని చేసుకోం కాబట్టి ఇక్కడ ఇలాగ వస్తుంది, డౌన్లోడ్ ఫైల్ అగైన్ అని. ఇక్కడ డౌన్లోడ్ అగైన్ పైన ట్యాప్ చేసేయండి. డైరెక్ట్గా మీ గ్యాలరీలో సేవ్ అనేది అయిపోతుంది. గ్యాలరీ అంటే మీరు మీ డివైస్ నుండి మ్యూజిక్లోకి సేవ్ అనేది అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ సెర్చ్ చేసుకోండి ఆటో డ్రాఫ్ట్ ఏఐ. అవును, మనం ఆటో డ్రాఫ్ట్ ఏఐలో యానిమేషన్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ చూసుకుంటే మనము ఏఐ అనేది 3 types ఆఫ్ యూజ్ చేస్తాం. ఫస్ట్ వచ్చేసి మీరు ఏఐ బ్యాక్గ్రౌండ్కి, ఏఐ వాయిస్ ఓవర్కి, ఏఐ క్యారెక్టర్. ఇక్కడ చూసుకుంటే ఏఐ క్యారెక్టర్ ఉంది, మీరు చూసుకుంటే ఎడిటింగ్తో మీరు చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్స్ అంటే మీరు జస్ట్ ఏఐతోనే కాదు, మీకు ఓన్గా ఉండే బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. మీకు కొన్ని టెలిగ్రామ్లో నేను ఆల్రెడీ షేర్ చేస్తున్నాను. ఒకవేళ మీకు టెలిగ్రామ్లో కూడా చూపిస్తాను బ్యాక్గ్రౌండ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఏ విధంగా ఉంటుందని. మీకు కావాలంటే బ్యాక్గ్రౌండ్స్ నా దగ్గర అడగొచ్చు, మీకు ఫ్రీగా టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. టెలిగ్రామ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీరు వెళ్ళి అక్కడ జాయిన్ అయిపోండి. అండ్ ఇక్కడ ఆటో డ్రాఫ్ట్ ఏఐ అనేది సెర్చ్ చేస్తున్నాను. నేను యానిమేషన్ అనేది ఆటో డ్రాఫ్ట్ ఏఐలో చేయట్లేదు, జస్ట్ నేను గ్రీన్ స్క్రీన్ వీడియోస్ ఫార్మాట్లో అయితే చేస్తాను. నేను స్టోరీస్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. ఇప్పుడు నేను స్టోరీస్ అనేది గ్రీన్ స్క్రీన్ ఫార్మాట్లో అనేది చేస్తాను. ఇక్కడ నా దగ్గర కంప్యూటర్ పీసీ కూడా ఉంది, నేను అందులో నుంచి చేసుకుంటాను. ఒక క్యారెక్టర్ని గ్రీన్ స్క్రీన్ లాగా కన్వర్ట్ చేసి ఇందులో అనేది గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేసి చేస్తాను స్టోరీస్. ఇక్కడ చూసుకుంటే ఇంటర్ఫేస్ ఏ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ యానిమేషన్ స్టూడియో ఉంది కదా, దానిపైన ట్యాప్ చేస్తాను. ఇక్కడ రేషియో ఫస్ట్ వస్తుంది, మీ టైటిల్ ఇవ్వకపోయినా పర్లేదు. ఇక్కడ క్రియేట్ పైన ట్యాప్ చేసేయాలి. ఇక్కడ ఒక యూస్ టెంప్లెట్ టు క్రియేట్ ప్రాజెక్ట్ ఫాస్టర్ అని ఉంది. ఇక్కడ చూసుకుంటే బ్లాంక్ సీన్ అయితే తీసుకోండి. సో వైట్ బోర్డ్ లాంటిది వస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఒక బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకోవాలి, అంటే గ్రీన్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ ఎలా యాడ్ చేసుకుంటారంటే ఏదో ఒక పింట్రెస్ట్ కావచ్చు, లేకపోతే ఐబిఎస్ పెయింట్ యూజ్ చేసుకోండి. ఒక గ్రీన్ కలర్ లాంటిది సెలెక్ట్ చేసుకొని ఈ ఐబిఎస్ పెయింట్లో సేవ్ చేసుకొని ఈ ఆటో డ్రాఫ్ట్ ఏఐలో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకోవడానికి ఇక్కడ మీడియా పైన ట్యాప్ చేయండి. ఇక్కడ అప్లోడ్ పైన ట్యాప్ చేస్తే మీరు ఏదైతే కలర్ తీసుకున్నారో గ్రీన్ స్క్రీన్ అది మీరు ఇక్కడ ఇంపోర్ట్ అనేది చేసుకోండి. ఫస్ట్ నేను ఒక గ్రీన్ స్క్రీన్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో రామయ్య అంటే ఒక విలేజ్ మ్యాన్ క్యారెక్టర్ కాబట్టి నేను ఒక గ్రీన్ స్క్రీన్ అయితే వీడియో రెడీ చేసుకుంటాను. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ క్యారెక్టర్స్ పైన ట్యాప్ చేసి ఒక గ్రీన్ స్క్రీన్ ఒక క్యారెక్టర్ అయితే డౌన్లోడ్ చేసుకుంటాను. ఇక్కడ చూసుకుంటే ఒక విలేజ్ మ్యాన్ క్యారెక్టర్ అయితే నాకు అవసరం ఉంది. ఇప్పుడు చూసుకుంటే ఈ క్యారెక్టర్స్కి ఇక్కడ మీకు ప్రొవైడ్ చేసి ఉన్నారనమాట. వీళ్ళకి పోజెస్ వచ్చేసి ఫ్రంట్ అండ్ సైడ్ బ్యాక్ పోజెస్ కూడా ఉన్నాయని చెప్తుంది. ఇక్కడ చూసుకుంటే దీనికి ఫ్రంట్ పోజ్ ఉంది, రామయ్య అనే నేమ్కి ఈ క్యారెక్టర్ ఉంది, సూట్ అయితే అయిపోతుంది. దానిపైన ట్యాప్ చేస్తాను ఈ క్యారెక్టర్ పైన.
ఇక్కడ ఐడియల్ యానిమేషన్ ఉంది. ఇక్కడ యానిమేషన్స్ ఉంటాయి, మీకు కావాలనుకుంటే ఎన్ని యానిమేషన్స్ అయినా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ సైడ్కి ఉంది అండ్ ఫ్రంట్ పోజ్కి కూడా యానిమేషన్స్ ఉంటాయి, మీకు కావాలనుకుంటే ఎన్ని కావాలనుకుంటే అన్ని పెట్టుకోవచ్చు. ఇక్కడ కొన్ని యానిమేషన్స్ అనేది పెట్టి ఉన్నాయి. సైడ్కి వాక్ 3 అండ్ టాక్ యానిమేషన్. అండ్ బ్యాక్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. అండ్ నేను సైడ్ అయితే తీసుకుంటాను ఫస్ట్. ఇక్కడ ఐడియల్ యానిమేషన్ అయితే కనిపిస్తుంది, దానిపై ట్యాప్ చేస్తాను. సో ఈ క్యారెక్టర్ పైన ట్యాప్ చేసి ఈ గ్రీన్ స్క్రీన్కి తగ్గట్టుగా చిన్నగా అయితే పెట్టుకుంటాను. ఓకే. అండ్ ఇక్కడ కార్నర్లో డౌన్లోడ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ చూసుకుంటే గ్రీన్ స్క్రీన్ ప్రాపర్గా రిమూవ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ఫుల్ హెచ్డి పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ టెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే బ్రాండింగ్ టెక్స్ట్ అంటే దాని కింద టెక్స్ట్ అనేది వస్తుంది, అది మీ ఇష్టం అనమాట. నేను డౌన్లోడ్ పైన ట్యాప్ చేస్తాను. మనకు టెక్స్ట్తో అవసరం లేదు, ఎందుకంటే గ్రీన్ స్క్రీన్ క్యారెక్టర్ క్రాప్ చేసి మరి మనము క్రోమాకి యూజ్ చేసి మనము గ్రీన్ స్క్రీన్ యూజ్ చేసి క్రోమాకి గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేసి మరి యానిమేషన్ చేస్తాం కాబట్టి మనకు టెక్స్ట్